పులివెందుల నియోజకవర్గం దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి రాజకీయంగా అండగా నిలిచింది. మొదట కాంగ్రెస్ తరపున, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుస విజయాలతో జగన్ తన నియోజకవర్గాన్ని దృఢంగా కాపాడుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న నేపథ్యంలో పులివెందులలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో తన పాగా వేయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే జగన్కు అనుకూలంగా ఉన్న నేతల్ని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పులివెందుల మున్సిపాలిటీపై టీడీపీ దృష్టి కేంద్రీకరించింది. తాజాగా పులివెందుల మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదా సహా 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. అంతేకాదు, బ్రాహ్మణపల్లి నుంచి కూడా భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికంగా ప్రజాదరణ కలిగిన నేతలను టీడీపీలో చేర్చేందుకు ఆ పార్టీ కేడర్ విశేషంగా కృషి చేస్తుంది. టీడీపీ స్థానిక నాయకులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను హైకమాండ్కు వివరించడంతో పులివెందులలో పార్టీ బలపడే అవకాశాలు మెరుగవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీ, జనసేన వైపు మళ్లడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మరోవైపు వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఒకప్పుడు వైనాట్ 175 అంటూ ఆశావాహంగా ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో పులివెందులలో కూడా రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2024 ఎన్నికల ఓటమితో పాటు పులివెందులలో జగన్ పాలనకు సంబంధించి పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కింద అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేదు. దీంతో స్థానికంగా జగన్ లేదా ఆయన కుటుంబ సభ్యులు కనిపిస్తే నిలదీసే పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. తాను ప్రతిపక్ష నేత హోదా పొందాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. కానీ వైసీపీ సంఖ్యాబలం లేదని స్పీకర్ స్పష్టంగా ప్రకటించారు. జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించినా రాజకీయంగా ఆ పరిస్థితి మారేలా కనిపించడం లేదు. వైసీపీ నుంచి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న నేతలు వైదొలగడం, పులివెందులలో టీడీపీ బలం పెరగడం వంటి పరిణామాలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో గెలుపు సాధించలేకపోయిన టీడీపీ ఇప్పుడు పులివెందులపై పూర్తి దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో పులివెందులలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.